హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 2 గుడ్లతో 4 కోడిగుడ్లంత ఆమ్లెట్ వచ్చేలాగా ఈ ఒక్కటి కలిపి వేశారంటే ఆమ్లెట్ అనేది డబుల్ అవుతుంది. అది ఎలాగ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కోడిగుడ్లని ఇలా పగలగొట్టు వేయండి. ఇందులోనే ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక కప్పు వరకు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసుకొని, సాల్ట్ వచ్చి 1 టీ స్పూను, పసుపు వచ్చి 1/2 టీ స్పూను, కారం వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోనే పెప్పర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని, మనకి 2 గుడ్లను 4 గుడ్లలాగా అవ్వాలి అంటే, ఆమ్లెట్ అనేది ఎక్కువ అవ్వాలి అంటే ఇది వచ్చేసి శనగపిండి అండి. శనగపిండి వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేయండి. ఆమ్లెట్ అనేది డబుల్ అవుతుంది, ప్లస్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్నవారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఎక్కడ ఉండలు గడ్డలు లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసేసి చూడండి, ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకోండి. ఈ తోవ అనేది చక్కగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ దోస ప్యాన్కి స్ప్రెడ్ చేసేయండి. మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తే మనకి ఈ ఆమ్లెట్ అనేది ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట, విడిపోకుండా. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ ఎగ్ బ్యాటర్ని ఈ దోస ప్యాన్ పైన ఇలా వేసేయండి. ఇలా వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. మనం ఆయిల్ని ఎలా అయితే స్ప్రెడ్ చేసామో ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ పాన్ మొత్తానికి కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా ఫ్రై అవనివ్వండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి చక్కగా ఇలా స్లోగా తీయండి. మనకి ఈ ఆమ్లెట్ అనేది ఎక్కడా విడిపోదు, ప్లస్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒకవైపు ఫ్రై అయింది కదా, స్లోగా ఇలాగా రెండో వైపుకి కూడా ఇలా టర్న్ చేసుకుని చక్కగా ఇటువైపును కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా 10 నిమిషాల్లో 2 కోడిగుడ్లతో 4 కోడిగుడ్లు అయ్యేంత ఆమ్లెట్ అనేది మీకు రెడీ అయిపోతుంది. 5గురికి ఈజీగా సరిపెట్టేయచ్చు. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఆమ్లెట్ని ఈసారి ఇలా ట్రై చేయండి, మనకి డబుల్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.